హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అన్న. యుద్ధం షురూ చేద్దాం ఇంకా. లెగ్ పీస్ అదిరింది. నమస్తే. ఎందరో తిండి పోతుంది. అందరికీ మా వందనాలు. అందరు ఎట్లా మంచిగా చూరా. మేమైతే బిందాసుకున్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చా ఇవాళ ఒక ఖతర్నాక్ వీడియో చేస్తున్నాము. ఇప్పటివరకు మన ఛానల్లో చేయలేదు, నేను చూపించలేదు, నేను కూడా ఎప్పుడు పోయి తినలేదు. ఏడికి వచ్చినాం అంటే మా దోస్గానోళ్ళ అన్న పెళ్లికి వచ్చినాము. అథెంటిక్ తెలంగాణ ముస్లిం వెడ్డింగ్ ఇది. ఆ వెడ్డింగ్లో ఎట్లాంటి ఫుడ్ పెడతారు, ఎన్ని రకాలు పెడతారు, దాని టేస్ట్ ఎట్లుంటుంది ఏంది ఇప్పటివరకు నేను తినలేదు. మీకు కూడా చూపిస్తా. ఇలా పోయి చూద్దాము, తిందాము. ఆ పెళ్లికి ఏడికి వచ్చినాము అంటే తెలంగాణలో ఉన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న గద్వాల్కి వచ్చినాము. గద్వాల్లో ఈరోజు మా దోస్గానోళ్ళ అన్న పెళ్లి పోయి రచ్చలేపుదాము, ఖతర్నాక్ ఫుడ్ తిందాము. రారి. పెళ్ళి గద్వాల్లో కదా, మన అరుంధతి సినిమా చూసినాం కదా, గద్వాల్ కోట అని చెప్పేసి. ఆ సినిమాలో చూపించినట్టయితే కోట లేదు, మొత్తం కూలిపోయింది. అంటే ఆ సినిమాలో చూపించిన సెట్టేలే కానీ ఒరిజినల్గా అయితే అట్లేం లేదు. మొత్తం కూలిపోయి మొత్తం కాలేజ్ చేసారంటే ఇప్పుడు అండ్లు నో బాయ్. ఇది కోనేరులాగా ఉంది. ఇది ఆ కాంపౌండ్ వాళ్ళు మొత్తం, అంటే అటు నుంచి ఇటు ఎవరు రాకుండా వీడు ఎంత పెద్ద గోడ కట్టారు మొత్తం రాళ్ళతోనే. ఈయననే గద్వాల్ రాజుగారు అయి ఉంటారు. కీర్తిశేషులు శ్రీ రాజా సీతారామ భూపాల్ బహదూర్ గారు. పరిపాలనా కాలం క్రీస్తు శకం 1901 నుంచి 1924. కన్ని రోజులేనా? 23 ఏళ్ళేనా? అరే పొట్టలు అప్పట్లో కూడా ఉన్నాయిరా. మీద మాది రాజుల బ్యాక్గ్రౌండ్. భూలక్ష్మి చెన్నకేశవ స్వామి సన్నిధి. తలుపులు చూడరు ఎంతెంత ఉన్నాయి. పెళ్ళికి పోదాం ఇక. మస్తు సేపు వెయిటింగ్ తర్వాత టేబుల్ దొరికింది. ఫస్ట్ వచ్చిన ఐటెం హలీం, ఫస్ట్ బైట్. అదిరింది. ఓహో, స్టార్టర్ బాగుంది. లాల్ చికెన్ ఉన్నాయి. థ్యాంక్ యూ. లాల్ చికెన్ మాత్రం అసలు రచ్చలేసిపోయింది, మామూలు లేదు. ఎంతమంది వస్తుండొచ్చా పెళ్ళికి మామూలుగా? 1400-1500 మంది. అంటే మొత్తం ఒకేసారి వండుతారా? అయిపోయే కొద్ది వండుతూనే ఉంటారు. ఇంక ఇది కంటిన్యూ కదా, అయిపోయే కొద్ది ఇంకో వండుకుంటూనే ఉంటారు. అవునా? బిర్యానీ ఫ్లేవర్ అదిరింది. నేను ఎప్పుడు చెప్తుంటా కదా, ముస్లిం వెడ్డింగ్లో సాలన్ ఉంటుందని, అదిరిపోతుంది అది. అదిరిపోయింది.
తినడైపోయింది. స్వీట్ కద్దు కీర్ సూపర్ ఉంది. మొన్న మనము అమ్మాయిలో చూసినాం కదా, ఈరోజు మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళు అన్నది మా దోస్గాన్ వాళ్ళ ఇంటి దగ్గర అవుతున్నది. ఈడ ఏమేమి ఐటెంలు పెట్టిరంటే ఫ్రైడ్ చికెన్ ఒకటి పెట్టిరు, ఇది ఒకటేమో మన కేఎఫ్సీ టైప్లో ఉంది, ఇంకోటేమో చికెన్ పకోడీ టైప్లో ఉంది. చికెనే ఫిష్ క్రిస్పీ రోలు మయోనీస్లో ముంచుకొని తినమంటున్నాడు అతను షెఫ్. రోటీ కర్రీస్కి వస్తే ఎల్లో చికెన్, వైట్ చికెన్, రెడ్ చికెన్, మటన్ మరగ్, చికెన్ హలీం, ఇది మంది రైసు, ఇది మటన్ ముక్కలు అందులోకి. ఇగో మొన్న నేను అథెంటిక్ మండి అని ఒకటి చేసిన కదా, అందులో వేసారు కదా ఆ డ్రై లెమన్ ఎండిపోయిన నిమ్మకాయతో చేస్తారు, అదిరిపోతుంది. ఇది అథెంటిక్ స్టైల్. ఇది దీంట్లోతో పాటు డెజర్ట్స్ కూడా ఉన్నాయి. డెజర్ట్ చూపిస్తుందా? ఈ డెజర్ట్ అంటే దీని పేరు నాకేందో తెలియదు, మొత్తం ఫ్రూట్స్ అవన్నీ చేసిరు. కద్దు కా ఖీర్, రబడి. మొన్న చూసిన ఐటెంలు అయితే తక్కువనే, ఈడ మాత్రం వైడ్ వెరైటీ ఐటెంలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయి. టేస్ట్లు ఎట్లున్నాయి అనేది టేబుల్ మీదకి పోయి మెయిన్ టేబుల్ మీద కూర్చొని మా దోస్తులతో పాటు కూర్చొని తిందాం. నడువురి. యుద్ధం షురూ చేద్దాం. ఇంకా మరక్తో మొదలు పెడదాము. లేత ఏటను కోసారు మా వాళ్ళు. మూలబొక్క ఫస్ట్ సిప్, మీతో పాటు నేను. సప్పగా అయింది కొంచెం. హలీం తిందాం. ప్లేట్లు మాత్రం అదిరిపోయినాయి. హలీం బాగుంది. మరగ్లా కొంచెం ఉప్పు తగ్గింది. ఇప్పుడు అదిరిపోయింది. అందుకే ఉప్పు అన్నేసి చూడు నన్నేసి చూడు అంటది. ముక్క కొట్టదులే. నేను ఆల్రెడీ ఇందాక ఆఫ్ కెమెరా తినేసిన కాబట్టి ఒక్కొక్కటే తింటా. చికెను, ఫిష్, ఫ్రైడ్ చికెను, స్ప్రింగ్ రోల్. మనం స్ప్రింగ్ రోల్తో షురూ చేద్దాం. ఫిష్, ఇక మనం రోటీలో పోదాం. ఎల్లో చికెన్, రెడ్ చికెన్, ఇది వైట్ చికెన్. ఇవి రోటీలో తిండికే. బాగుంది. రెడ్ చికెన్, ఈ ఎల్లో చికెన్ ఎక్కువ బాగుంది. మటన్ మండి కూడా పెట్టిరా, ఇందాక చూపించిన కదా, అది తెచ్చిరు. బాగుంది, మైల్డ్ ఉంది. థ్యాంక్ యూ బ్రో. అన్నయ్య ఇంకా యుద్ధంలో ఉన్నాడు అంటే ప్రేమ. నైస్. ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం. ఇట్లాంటి పెళ్ళిళ్ళు డిఫరెంట్ కల్చర్లో పెళ్ళిళ్ళు ఏమేమి జరుగుతాయి, ఎట్లాంటి ఫుడ్ ఉంటుంది అప్పుడప్పుడు చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాం. అందరూ తిండి వరకు. అందరికీ బాగుంది. బాయ్. లవ్ యూ.